జగిత్యాల రాజకీయం మరోసారి వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లక్ష్యంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగిత్యాలలోని ఇందిరాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టే బుద్ధి మార్చుకుంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రవాహమంతా ప్రభుత్వం వైపు ఉందని చెప్పి కాంగ్రెస్లో చేరిన సంజయ్ ఇప్పుడు స్పీకర్ తీర్పు తర్వాతైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. పక్కింటికి కన్నం వేసే ఆలోచనలు మానుకొని నీ రాజకీయ భవిష్యత్తును చూసుకోవాలని, కానీ నా కాంగ్రెస్ కుటుంబంలో చిచ్చు పెట్టవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం వైపు ఉంది, కాంగ్రెస్ పార్టీ దిక్కుంది. నేను ప్రవాహానికి కౌన్సిల్ మద్దతు తెలపాలని అడిగితే ఇట్లనయ్యా? ప్రజలు గమనించాలనుకుంటున్నావే? ప్రజలు మార్పు కూడా సిద్ధంగా ఉంటే అరే నీకు ఇదంతా ఇట్లా ఉన్నదిరా, ప్రవాహం అంతా ఏదైతుందో ప్రభుత్వం వైపు ఉన్నది, ప్రవాహం అంతా ప్రభుత్వం వైపు ఉంది, కాంగ్రెస్ పార్టీ దిక్కుంది. నేను ప్రవాహానికి అనుకూలంగా ఈత కొడతా. నేను జీవనకి పిసోడు నా ఎదురించడానికి. జీవన పిసోడు, వాడు ఎటు కూడా గడ్డే ఉంటాడు. అనేది కాంగ్రెస్ కార్యకర్తల కళ్ళ కచ్చడ్డం పెట్టినట్టు మహాత్ములు కాజే ప్రయత్నం చేసి ఇది న్యాయమేయా? నేను ఇప్పుడైనా స్పీకర్ గారి తీర్పు తర్వాత బుద్ధిగా బెదురుకో. స్పీకర్ గారి తీర్పు తర్వాత బుద్ధిగా బెదురుకో. ఆ పక్కింటోడి కన్న వేసే బుద్ధి మార్చుకో. పక్కింటోడి కన్న వేసే బుద్ధి మార్చుకో. పక్కింటోడి సంసారంలో చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకో. పక్కింటోడి సంసారంలో చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకో. నీ సంసారాలు చక్కగా చేసుకో. నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో. ఎవరైనా కోరుతారు. ఎవరి సంసారం వాళ్ళు బాగుండాలని కోరుకుంటారా? కోరుకోరే. నేనే నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తాను కదా. నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకుంటూ నా సంవత్సరాలు చిచ్చు పెట్టకండి. నా కుటుంబం చిచ్చు పెట్టకంటూ నా కాంగ్రెస్ కుటుంబం